మనము కర్మ ధ్యానం చేయటం 72 శ్వాసలు చేయటం ఇవన్నీ చేస్తున్నాం. కానీ కొంతమందికి క్లారిటీ ఉంటుంది, కొంతమందికి క్లారిటీ ఉండట్లేదు. కర్మ ధ్యానం మీరు ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టారో అప్పటి నుంచి 41 రోజు కర్మ ధ్యానం చేయండి. కర్మ ధ్యానం చేసే విధానము మార్నింగ్ గంట ధ్యానం చేయండి. ఏదైనా సరే పడుకుండేటప్పుడు మళ్ళీ ధ్యానం చేసి పడుకోండి. మధ్యరాత్రిలో మెలుకువ రావాలని కోరుకోండి. మధ్యరాత్రిలో మెలుకువ రాగానే బెడ్ మీద లేసి కూర్చొనేసి 10 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం కి సంబంధించిన దుష్కర్మ చూపించమని అడిగి 2, 3 సార్లు మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. ఇది కర్మ ధ్యానం చేసే విధానం. కర్మ ధ్యానం చేశాక మనం ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్నకి సమాధానంగా మాస్టర్స్ స్వప్నం ఇస్తారు. ఆ స్వప్నంలో మనం ఎవరిని బాధ పెట్టామో ఆ బాధ పెట్టింది మనకి చూపిస్తారు. చూపించగానే అక్కడే బెడ్ మీద లేసి చక్కగా కూర్చొని ధ్యానం చేసి పడుకోవచ్చు. మనకి స్వప్నం వస్తది. స్వప్నం చూసుకోగానే అక్కడే బెడ్ మీద లేసి కూర్చొని కర్మ విపాక ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే మీకు రోజు కర్మ విపాక ధ్యానం మార్నింగ్ టైం చేయిస్తున్నారు. అక్కడ పాయింట్స్ మీకు గుర్తుంటే అక్కడ మూరికి క్షమాపణ చెప్పుకోండి. ఎమ్మన్నే బెడ్ మీద లేసి కూర్చొని క్షమాపణ చెప్పుకొని పడుకొని నిద్రపోండి. ఒకవేళ అప్పుడు చేయకపోతే డే టైంలో 10:30కి కర్మ విపాక ధ్యానం చేయిస్తారు కదా! దాంట్లో మీరు చూసుకున్న దుష్కర్మ గుర్తు తెచ్చుకోండి. ఆ దుష్కర్మలో మీ ద్వారా బాధించబడ్డ వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని గుర్తు తెచ్చుకొని క్షమాపణ చెప్పండి. అంటే గుర్తు తెచ్చుకోనంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అక్కడ క్షమాపణ చెప్పుకోండి. అందరూ కర్మ విపాక ధ్యానం చేయగానే మాకు కర్మలన్నీ పోతాయి అనే ఫీల్ ఒస్తుంది. కర్మ విపాక ధ్యానం చేస్తే కర్మలన్నీ పోవు. కర్మ విపాక ధ్యానం ద్వారా మన కర్మలను పాజ్‌లో ఉంచుతారు మాస్టర్సు. అంటే ఏంటి? ఆపుతారు. బాబా అంటారు కదా! "మీ భారములు నాపై వేయండి. నేను మోసెదా" అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళేసొస్తున్నాము. మన 2 చేతుల్లో ఫుల్లుగా బ్యాగ్స్ ఉన్నాయి. మోయలేకపోతున్నాం. పక్కన మన ఇంటి దగ్గర ఉన్న పిల్లవాడొస్తున్నాడు. వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? "బాబు కొంచెం ఈ బ్యాగ్ పట్టుకొని" ఒక బ్యాగు అబ్బాయికిస్తాం. అబ్బాయికిచ్చి "ఒకరోజు తోడు రా" అని చెప్తాం. ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి. అలాగని ఇంటికి రాగానే మన బ్యాగ్ అబ్బాయి తీసుకొని ఎళ్ళిపోతే కుదురుతుందా? కుదరదు గదా! అబ్బాయి మన ఇంటికి రాగానే మళ్ళీ మనకి బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తాడు గదా! అలాగా మాస్టర్స్ ఏం చేస్తారంటే, మన కర్మలని పాజ్‌లో ఉంచుతారు. ఓకే. తను రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇమ్మని కోరుకుంటుంది. అందుకని మనము అవకాశం ఇద్దాము. అంటే కొంచెం టైం చూస్తారనమాట. ఓకే. అవకాశం ఇచ్చి తనేమన్నా రియలైజ్ అయితే అప్పుడు ముందుకు తీసుకెళ్దాము అని ఏం చేస్తారంటే కర్మని పాజ్‌లో ఉంచి మన బాడీకి ఒక రకంగా స్వాంతనిస్తారు. అంటే ఇప్పుడు కర్మ ఎంట్రీ అయినప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది? కొంచెం పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కదా! అలా రాకుండా స్వాంతన ఇస్తారు మన బాడీకి. స్వాంతన ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎదగండి మీరు అని చెప్పి ఒక అవకాశం ఇస్తారు. అంతేకాని కర్మ విపాక ధ్యానం చేయగానే కర్మలు క్లియర్ అయిపోతాయి అని అనుకోవద్దు. ఒకవేళ కర్మ చూసుకొని క్షమాపణ చెప్పుకుంటే క్లియర్ అవుతది. లేకపోతే కర్మలు పాస్‌లో ఉంచబడతాయి. బాగా అర్థం చేసుకోండి. కర్మ విపాక ధ్యానంతోటి కర్మలు పాజ్‌లో ఉంచబడతాయి. తరువాత మళ్ళీ తగ్గాక కొంచెం అంటే మనకు కొంచెం జ్ఞాన పరిధి పెంచుకొని, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ తిరిగి ఆ కర్మలు చూపిస్తారు. ఒక మేడము ఇలాగే కోమాలోకెళ్ళింది. కోమాలోకెళ్తే ఇంకొక మాస్టర్ ఏం చేశారంటే కర్మ విపాక ధ్యానము తన చెవుల దగ్గర పెట్టి వినిపిస్తా వచ్చాడు. వినిపిస్తూ ఉంటే తన జీవాత్మ క్షమాపణ కోరుకుంటూ ఉంది మాస్టర్స్‌ని. క్షమాపణ కోరుకుంటున్నాక ఆమె బయటికొచ్చేసింది. బయటకొచ్చేసాక మహాదేవుడు అవకాశం ఇచ్చి అక్కడ మహాదేవుడు, సాయిబాబా వీళ్ళందరూ కనిపిస్తున్నారంట. తనకర్థమవుతుందంట కోమాలో ఉన్నప్పటికి. నువ్వు ఇంకా ఒక అవకాశం ఇస్తున్నాం భూమి మీదకి వెళ్లి వర్క్ చేయమన్నట్టు చెప్పారు.
ఆమె మళ్ళీ వచ్చింది. కోమాలో నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చింది కదా! కర్మ విపాకం చేసేసాను. నా కర్మలన్నీ క్లియర్ అయిపోయాయని అనుకోలా. బయటికొచ్చిన కొన్ని రోజుల తర్వాత తను ఏ దుష్కర్మల వల్ల కోమాలోకెళ్ళిందో ఒక్కొక్క దుష్కర్మ చూపించడం మొదలుపెట్టారు. అందుకని ఎవ్వరూ కర్మ విపాక ధ్యానంతో అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకోవద్దు. కానీ మనకు ఒక అవకాశం ఇస్తారు మాస్టర్స్. అది మనకొక పెద్ద గిఫ్ట్ అన్నమాట. అందుకని కర్మ చూసుకున్న వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటే క్లియర్ అవుతది. కర్మ చూసుకోని వాళ్ళు క్షమాపణ చెప్పుకోవడానికి ఒక అవకాశం. ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటాం. క్షమాపణ చెప్పేసుకున్నాను గదా! తగ్గిపోద్దిలే అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి పాజ్‌లో ఉంచుతారు. లేకపోతే కర్మను పూర్తిగా చూసినప్పుడే మనం 100% రియలైజ్ అవ్వగలుగుతాం. మన హార్ట్‌ఫుల్‌గా రియలైజ్ అవ్వాలి అంటే కర్మని తప్పకుండా చూడాలి. కొంత టైం వరకు మాత్రమే మాస్టర్స్ మనకి కర్మల్ని పాజ్‌లో పెట్టటం, ఇయన్నీ అవకాశాలిస్తారు. తర్వాత ఇవ్వరు. ఎందుకని? ఇంకా ఏమన్నా చిన్న పిల్లవా? కర్మలు చూసుకొని క్లియర్ చేసుకో అని చెప్పి చెప్తారు. అందుకని కర్మ చూసుకొని క్షమాపణ చెప్పాలి. మరి దుష్కర్మొచ్చింది, బాగలేదు. ఒక్కొక్కసారి బాడీలోకి ఎంట్రీ అయినాక దుష్కర్మ చూసుకోవచ్చు. మామూలుగా మీరు రోజు భవిష్యత్తులో రాబోయే దుష్కర్మలేంటో చూపించండి మాస్టర్స్ అని అడిగినా చూపిస్తారు. అలాగా భవిష్యత్తులో రాబోయేయి కూడా మనకి క్లియర్ చేసుకునే శక్తి అందరికీ ఉంది. ఒకామెకి క్యాన్సరొచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి పక్క రోజు మాస్టర్సు నువ్వు మరణాన్ని జయించగలిగే శక్తి నీకుంది అన్నారు. అంటే మరణాన్ని జయించగలిగే శక్తి అందరికీ ఉంది. కానీ దాన్ని ఉపయోగించట్ల. ఇప్పుడు మరణం రాబోతుంది అనగానే మనకి ఒక భయమొస్తుంది. భయపడొద్దు. ఈ మరణం రాబోతుంది అంటే దీనికి సంబంధించిన దుష్కర్మలేంటి మాస్టర్స్ అని క్వెషన్ చేసుకుంటే మరణానికి సంబంధించిన దుష్కర్మలు చూపిస్తారు. మనం క్షమాపణ చెప్పుకొని మనం దాని నుంచి కూడా బయటికి రాగలిగే శక్తి మనందరికీ ఉంది. కానీ ఉపయోగించట్ల దాన్ని ఉపయోగించండి. అందుకని కర్మ విపాక ధ్యానం అంటే పాజ్‌లో ఉంచుతారు కర్మలు. అంటే ఏంటి? కర్మ చూడకుండా కర్మ విపాక ధ్యానం చేసినోళ్ళు. దుష్కర్మ చూసి కర్మ విపాక ధ్యానం చేసినోళ్ళు రియలైజ్ అయితే అక్కడ కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది. అలాగని నాకు పూర్తిగా కర్మ అనుభవించడం లేదు, అనుభవించాల్సింది లేదు అని అనుకోవద్దు. కొంత మాత్రం తప్పకుండా అనుభవించాల్సిన పని ఉంటుంది. అందువల్ల ఆ అనుభవించేటప్పుడు కూడా భయపడొద్దు. ఏంది నేను క్షమాపణ చెప్పేసుకున్నాను గదా! మరి నాకింకా తగ్గిపోలేదేంటి అని కంగారు పడొద్దు. ఆ టైంలో ఓకే. నేను ఏ పెయినయితే ఇచ్చానో, ఆ పెయిన్‌ని నేను కొంచెం అనుభవించాల్సింది ఉంది కాబట్టి, అనుభవిస్తున్నాను. ఆ బాధొచ్చినప్పుడల్లా క్షమాపణ చెప్పుకుంటూ ఉండండి. చెప్పుకుంటూ మీరు దాని నుంచి బయటకొచ్చేయొచ్చు. అలాగా కర్మ విపాక ధ్యానంతోటి మీరు బయటకొచ్చేయొచ్చు. ఓకే. 41 రోజులు కర్మ ధ్యానం చేయండి. 41 రోజులయిపోయాక మీరు 72 శ్వాసలు చేయండి. జ్ఞాన సిద్ధి ధ్యానం. జ్ఞాన సిద్ధి ధ్యానం అంటే ఇది కూడా మార్నింగు ఒక గంట ధ్యానం చేయండి. పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోండి. మధ్యరాత్రిలో మెలుకువ రావాలి అనుకోండి. మధ్యరాత్రిలో మెలుకువ రాగానే బెడ్ మీద చక్కగా లేసి కూర్చొని శ్వాస తీసుకొని, శ్వాస వదలడం 1, మళ్ళీ శ్వాస తీసుకొని, శ్వాస వదలడం 2 అలా 36 సార్లు లెక్కపెట్టి మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని సంకల్పం 2, 3 సార్లు పలికి ముందులాగే 36 శ్వాసలు లెక్కపెట్టాల. 36 శ్వాసలు జ్ఞాన సిద్ధి అనే సంకల్పం 36 శ్వాసలు చేసి పడుకోండి. దీని ద్వారా మనకి ఆస్ట్రల్ టెస్ట్, ఆస్ట్రల్ ట్రైనింగు, మనకి ఉండే బ్లాక్స్, ఇంకా భవిష్యత్తులో రాబోయేవి, కర్మలు మొత్తం ఏ టు జెడ్ చూపించబడతాయి. కర్మ ధ్యానంలో మోస్ట్‌లీ కర్మలు మాత్రమే చూపించబడతాయి. జ్ఞాన సిద్ధి ధ్యానంలో మాత్రం ఏదైనా చూపించొచ్చు. మనకి బ్లాక్స్ ఉంటాయి కొన్ని. ఆ బ్లాక్స్ చూపిస్తారు. మనకి కొన్ని విషయాల పట్ల భయాలుంటాయి. పాములంటే భయం, బల్లులంటే భయం, బొద్దింకలంటే భయం. ఇవన్నీ భయాలు పోగొట్టడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా మన లోపల ఎవరి పట్లైనా విపరీతమైన అటాచ్‌మెంట్ ఉంటే దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా నీకు బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ క్లియర్ చేసుకో అని చూపిస్తారు. ఇలాగా ఆస్ట్రల్ ట్రైనింగ్, ఆస్ట్రల్ టెస్ట్, ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అంటే కర్మ ధ్యానం. ఓకే. ఇలా ఒక్కొక్కటి చూపించి మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే
ధ్యానం చేస్తే సరిపోతుంది కదా! ఇంకా కర్మ ధ్యానము, జ్ఞాన సిద్ధి ధ్యానము ఇవన్నీ ఎందుకు చేయాలి అనే ప్రశ్నొస్తది కొంతమందికి. కానీ ధ్యానం ద్వారా శక్తిని తీసుకుంటాం. ఏంటి? ధ్యానం ద్వారా కేవలం శక్తిని మాత్రమే తీసుకుంటాం. అంతే కాకుండా ధ్యానం ద్వారా మన అంతరంగంలో మనము ఎలా ఉన్నామో చెక్ చేసుకోవడానికి ఒక అవకాశము. మన అంతరంగంలో ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? ఏ గుణాలలో ఉన్నాం? ఏ అరిషడ్ వర్గాలలో ఉన్నాం? అయన్నీ చెక్ చేసుకోవడానికి ధ్యానం చేసుకోవాలి. అందువల్ల ధ్యానం గంట లేకపోతే చేయగలిగితే ఒక 2 గంటలు సరిపోతుంది. కానీ ప్రతిరోజు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం, ప్రబోధం 3 చేయాలి. సజ్జన సాంగత్యము అంటే చక్కగా అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు మనం చేసేదంతా సజ్జన సాంగత్యమే. స్వాధ్యాయం ఏంటి? ఏదైనా సరే ఒక బుక్కు గాని ఏదో ఒకటి వినడం ద్వారా స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం విని సెల్ఫ్ చెకింగ్ ద్వారా మనం ఎలా ఉన్నాము అనేది స్వాధ్యాయం ద్వారా మన అంతరంగంలో మనం ఎలా ఉంటున్నాము? ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఏ విషయం పట్ల నాలో అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది అని మనల్ని మనం స్వాధ్యాయనం చేసుకోవాలి. ఎలా ఉంటున్నామని చెక్ చేసుకోవాలి. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం, ధ్యానం కన్ఫర్మ్‌గా చేయాలి. ధ్యానం, ప్రబోధం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ సొల్లు, ఈ సొల్లు ఏం మాట్లాడకుండా, ఆ రోజు ఏదో ఒక పాయింట్ నేర్చుకొని ఉంటాం గదా! ఆ పాయింట్ గురించి చెప్పి చక్కగా వాళ్ళకి కూడా మోటివేట్ చేయాల. ఏంటి? సజ్జన సాంగత్యం 25, స్వాధ్యాయం 25, ధ్యానం 25, ప్రబోధం 25. డైలీ ఈ 4 ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఏది మిస్ అయినా సరే మిస్ అవ్వకూడదు. కొన్ని సంవత్సరాల పాటు అదే సాధనలో ఉండాలి మనం. ఓకే. మనము ధ్యానం ఎలా సాధనగా చేస్తున్నామో ప్రతిరోజు కర్మ ధ్యానం 41 డేస్ అయిపోయాక 72 బ్రీత్స్ సాధనగానే చేయండి. ఇది ఒక సాధన అంతే. నేను మధ్యరాత్రిలో లేసి చేసి ఆస్ట్రల్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి మాస్టర్స్ నుంచి సందేశం తీసుకొని నేను ఎలా ఉన్నాను? నా అంతరంగం ఎలా ఉంది? అనేది ఎప్పుడూ నేను చెక్ చేసుకోవాలి అన్న తృష్ణ, తపన మన లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆస్ట్రల్ వరల్డ్‌కి కనెక్ట్ అవుతాం. మన లోపల ఆ తృష్ణ, తపన లేదు. మనం ఇంకా ఉన్నతంగా ఎదగాలి అనేది లేదన్నప్పుడు ఆస్ట్రల్ వరల్డ్‌కి కనెక్ట్ అవ్వము. అందుకని మనల్ని మనమే ప్రేరణ చేసుకోవాలి. ఎవరో వచ్చి ప్రేరణ చెయ్యరు. మనకి మనమే ప్రేరణ. మాస్టర్స్ చెప్తుంటారు. ఇప్పుడు క్లాసులు వింటున్నారు అన్ని. ఇప్పుడు మేమైనా సరే, నాకు నేనే ప్రేరణ. మీకు మీరే ప్రేరణ. అలాగా ఎప్పుడు నిత్యం మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ నిత్య ప్రేరణ అనేది లేకపోతే మళ్ళీ మర్చిపోతాం. అందుకని ప్రతిరోజు సెల్ఫ్ చెకింగ్ పడుకునే ముందు ధ్యానం చేసి ఒక్కసారి చెక్ చేసుకొని ఈ రోజంతా నా బిహేవియర్ ఎలా ఉంది? ఎవరి పట్ల ఎలా ఉన్నాను? నేను ఎక్కడైనా అరిషడ్ వర్గాల్లో ఇరుక్కున్నానా? గుణాలలో ఇరుక్కొని నేను మాట్లాడానా? ఎదుట వారిని బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నానా? ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నానా? మరి నా వాక్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ చెక్ చేసుకొని పడుకోవాలి. పడుకునేటప్పుడు అది చెక్ చేసుకున్నాక మాస్టర్స్ ఇంకా ఈ డేలో నేనెక్కడైనా లోపం చేస్తున్నానా? నాలో ఇంకా ఎక్కడైనా లోపాలున్నాయా? అని ఒకసారి ప్రశ్న వేసుకొని పడుకున్నా ధ్యానంలో మధ్యలో చూపిస్తూ ఉంటారు. అందుకని ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రి నిద్ర, ధ్యానం, నిద్ర, ధ్యానం అలాగా టైంని ఉపయోగించుకోవాలి. మధ్యలో ఒక 1, 2 ఆ టైంలో మాత్రం కర్మ ధ్యానం అయితే కర్మ ధ్యానము, జ్ఞాన సిద్ధి ధ్యానం అయితే అది. ఏది కావాలంటే అది ఒకటి చెయ్యాలి. నిద్రా ధ్యానంతో మీ టైం అంతా ఎలాగా సాధన అంటే కంటిన్యూషన్‌గా 2 అవర్స్, 3 అవర్స్ కూర్చున్నా కానీ మన దేహము సహకరించదు. నిద్రపోలేం కాబట్టి మనము డీప్ స్లీప్‌లోకి వెళ్ళలేకపోతాం. అందుకని నిద్రా ధ్యానంతో మన రాత్రినంతా మనం గడపగలగాలి. ఎప్పుడైతే అలా గడుపుతూ ఉంటామో మనం ఆస్ట్రల్ వరల్డ్‌కి కనెక్ట్ అయిపోతాం. ఆ డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అవుతాం కాబట్టి మాస్టర్స్ మనకు ఆ డ్రీమ్స్ ఇస్తూ ఉంటారు. ఒక మేడము ఎవరో ఈరోజు ఫోను చేశారు. ఆవిడంటుంది.
మేడం మాకు కళలు బాగొస్తాయి అని. ఎన్ని కళలిచ్చినా, ఆ కళల ద్వారా ఏ జ్ఞానమైతే పొందాలో అది పొందటం, ఏది సరిచేసుకోవాలో అది సరిచేసుకోవడం చేస్తే పర్వాలా. మాస్టర్స్ ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా నాకవసరం లేదు అని అనుకున్నామో, మాస్టర్స్ కట్ చేసేస్తారు. అందుకని మనకి వన్స్ ఒక కనెక్టివిటీ అని వచ్చినప్పుడు, దాన్ని మిస్ అవ్వకుండా మనమే కాపాడుకో ఎవరో వచ్చి ఏమి చెయ్యరు. మాస్టర్స్ చెప్తారు అంతవరకే. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే ముందుకు తీసుకువెళ్ళగలగాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నారు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో. నిన్ను నువ్వు తెలుసుకో. నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? బా శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. ఏ స్థితిలో ఉంది నీ ఆత్మ అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి అంటారు రమణ మహర్షి గారు. కృష్ణుడేమన్నారు? ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నారు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాళ్ళని అంటే జీవుడు జీవాత్మని కాదు. ఆత్మని ఉద్ధరించుకోమని చెప్తున్నారు. మీ ఆత్మని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరించరు. అందుకని మన లెక్క ఇక్కడ బాగున్నాము అని చెప్పి పూర్తిగా అయిపోయింది అని అనుకోవద్దు. ఇక్కడ ఉన్న జీవుడు బానే ఉన్నాడు. కానీ ఈ జీవుడిలో ఉన్న ఇప్పుడు వీణ ఉంది. ఈ వీణాలో ఉన్న జీవాత్మ ఎన్నో జన్మలు తీసుకొని, ఎన్నో జన్మల నుంచి జ్ఞానాన్ని పొందింది. అందుకని ఆ జీవాత్మలో సద్గుణాలున్నాయా? దుర్గుణాలున్నాయా? మనం ఏమనుకుంటాం? ఒక మేడంకి ఒక స్వప్నం వచ్చింది. తను ఆ రోజు ఏదో హెల్త్ బాగాలేదని ఆహ్, క్వెషనేసుకుంది. క్వెషనేసుకున్నాక తనకి స్వప్నంలో అక్కడ అన్ని పాములు తగలబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి పాములన్నీ వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే ప్రశ్న వేశారో, ఆమె కలలో ఏం చేస్తుంది అంటే, అక్కడున్న పాముల్ని ఇంకా ఇంకా తీసుకెళ్ళి మంటల్లో వేసేస్తుంది. ఇప్పుడు ప్రశ్న వేసుకున్నావిడ పాయింట్ బాగా వినండి. ప్రశ్న ఎవరైతే వేసుకున్నారో, ఆవిడ కలలో పాముల్ని తీసుకువెళ్ళి మళ్ళీ మంటల్లోనే వేసేస్తుంది. అటుపక్క ఇంకొక వ్యక్తి వేస్తూ ఉన్నాడు. అటుపక్క వేస్తున్న వ్యక్తి ఆమె యొక్క గత చైతన్యం. ఆమె గతంలో ఆ పని చేసింది. ఇప్పుడు కూడా తన జీవాత్మలో ఏ మార్పు రాలా. అంటే ఇప్పుడున్న జీవాత్మ కూడా ఆ సర్పాలని తీసుకువెళ్ళి మంటల్లో వేయాలి అనుకుంది. సడెన్‌గా ఈవిడ లేసి కూర్చుంది. లేసి కూర్చొని, అయ్యో బాబోయ్! ఇదేంది పాముల్ని నేను తీసుకెళ్ళి మంటల్లో వేసేస్తున్నాను. అయ్యో! అలా చేయకూడదు కదా! అని లేసి కర్మ విపాక ధ్యానంలో క్షమాపణ చెప్పుకుంది. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. జీవుడుగా తనకి ఆ ఎన్‌లైట్‌మెంట్ వచ్చింది. సర్పాలని చంపకూడదు. హింస చేయకూడదు అన్న జ్ఞానం ఈ జీవుడికొచ్చింది. ఓకే. కానీ వీణాకొచ్చింది. ఓకే. వీణాకొచ్చింది. వీణాలో ఉన్న జీవాత్మకి రాలా. ఏంటి? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే క్వెషన్ వేసుకున్న ఆవిడ యొక్క జీవాత్మకి నాలెడ్జ్ రాలా. సర్పాలను చంపాలనే ఉంది. గతంలోనూ అదే హింస చేసింది. ఇప్పుడు కూడా అదే హింస చేసింది. కానీ నిద్ర లేసాక మాత్రం ఆవిడకి అవేర్‌నెస్ ఒచ్చి, అయ్యో! నేనేంది సర్పాలను చంపుతున్నాను అని క్షమాపణ చెప్పుకుంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం భౌతిక జీవితంలో ఏ జ్ఞానమైతే తెలుసుకుంటున్నామో, ఆ జ్ఞానాన్ని మన జీవాత్మకి, మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మకి మనం అందించాల. మనం తయారు చేసుకోవాల. ఇవన్నీ చెయ్యాలి అంటే, మనం ముందు అవేర్‌నెస్‌తో ఉండి, ధ్యానంలో కూర్చొని, ఈరోజు నేనొక విషయం తెలుసుకున్నాను. ఆ జ్ఞానాన్ని బాగా బై హార్ట్ చేయండి. మననం చేయండి, మననం చేయండి. ఎప్పుడైతే మననం చేస్తామో, మన అంతరంగంలో మన జీవాత్మకు కూడా ఆ నాలెడ్జ్ వెళ్తుంది. ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ వెళ్తుందో, అప్పుడు అది కూడా దుర్గుణాన్ని కాస్త సద్గుణంగా మార్చుకుంటది. ఇక్కడ పాయింట్ బాగా అర్థమవుతుందా అండి? ఆవిడ క్వెషన్ చేసుకుంది. నాకు హెల్త్ ఇష్యూ ఉంది. దీనికి కారణం ఏంది అని. కలలో ఆవిడ సర్పాలని మంటల్లో వేసేస్తుంది. ఆవిడ ఎదురుగా ఇంకొక వ్యక్తి సర్పాలను మంటల్లో వేసేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఈమె గత చైతన్యం. ఇప్పుడున్న చైతన్యం కూడా అదే పని చేస్తుంది. అంటే గతంలోనూ హింస ప్రవృత్తుంది సర్పాలను చంపాలని. ఇప్పుడున్న చైతన్యంలోనూ హింస ప్రవృత్తుంది. ఏమాత్రం మారలేదు. భయంతో టక్కుమని లేసి కూర్చుంది. లేసి కూర్చున్నాక ఒక్క నిమిషం మాస్టర్స్
లేసి కూర్చున్నాక ఆమె అప్పుడు భయపడుతుంది. అయ్యో! అదేంటి నేను మంటల్లో వేసేస్తున్నాను సర్పాలన్నిటిని అని. అంటే జీవుడికి జ్ఞానం తెలిసింది. కానీ ఆమె లోపల ఉన్న ఎన్నో జన్మల నుంచి ఉన్న జీవాత్మకు ఆ జ్ఞానం రాలేదు. అందుకని నేనేం చెప్పానంటే, ఆ సర్పాలన్నిటికి క్షమాపణ చెప్తూ 11 రోజుల పాటు సర్ప దోష నివారణకి కర్మ విపాక ధ్యానం చేయమన్నా. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ జీవాత్మకు ఆ జ్ఞానం అందించు. సర్పాలని చంపకూడదు. సర్పాలను చూసి భయపడకూడదు. ప్రేమతో ఉండాలి. అలా ప్రేమతో ఉండి, ఆ సర్పాలు ఎందుకు మనకి హాని చేస్తాయంటే, గత జన్మలో మనం దానికి హాని చేశాం కాబట్టే, ఇప్పుడు హాని చేస్తున్నాయి సర్పాలు. లేకపోతే సర్పాలు ఎటువంటి హాని చెయ్యదు అన్న ఆ జ్ఞానాన్ని నీ లోపల ఉన్న జీవాత్మకి ఇవ్వమ్మా అని చెప్పాను. చెప్పాక తను కొన్ని రోజుల పాటు ధ్యానంలో కూర్చొని బాగా చెప్పుకుంది. తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి మళ్ళీ మాస్టర్స్ టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెట్టినప్పుడు తనకి కలలో సర్పాలు కనిపిస్తూ ఉన్నాయి. సర్పము కనిపిస్తూ ఉంది. ఆ సర్పం పక్కన ఆ సర్పాన్ని చూడగానే ఇవేమైనా కొట్టడం కానీ, చంపడం కానీ ఏదైనా చేస్తుందేమోనని చూసారు. కానీ ఆ సర్పాన్ని చూసినప్పుడు ఆ భయం రాలేదు. దాన్నేమీ చెయ్యలేదు. అంటే ఏంటి? గతంలో సర్పాలని చంపాలి అన్న హింసా ప్రవృత్తి నుంచి ఇప్పుడు సర్పాలను చంపకూడదు అన్న అహింసలోకి వెళ్ళిపోయింది. ఎందుకని? ముందు చంపింది. కానీ ఒక 10 రోజుల పాటు తనకి తాను గైడ్ చేసుకుంది. తన జీవాత్మకి చెప్పుకుంది. చెప్పగా తన జీవాత్మ కూడా ఆ ఎరుకొచ్చేసింది. అందుకని కలలో ఎప్పుడైతే సర్పాలను చూసిందో కొట్టాలని, చంపాలని ఏ ప్రయత్నం చేయలా. ఎందుకని ఎరుకొచ్చిందక్కడ. ఓ సర్పాలను చంపకూడదు కదా! అవి ఏమి హాని చెయ్యవు. నేను చేస్తేనే కదా హాని, లేకపోతే అదేమి హాని చెయ్యదు అన్న ఎరుక అక్కడొచ్చేసింది. ఆ ఎరుకొచ్చేసరికి అది చంపడం మానేసిందావిడ. అంటే ఈ విధంగా మనం ఏదైతే ఇప్పుడు నాకు తెలిసిందేం జేస్తున్నాను మీకు చెప్తున్నాను. మీకు తెలిసిందేం జేస్తున్నారు ఇంకొకరికి చెప్తున్నారు. అలాగే ఈ వీణాకి తెలిసిన జ్ఞానం వీణాలో ఉన్న జీవాత్మకి నేను చెప్పాలా. అది వీణానే చెయ్యాలా. లేకపోతే దానికెక్కదు. అందుకని ఆ జ్ఞానాన్ని నేను బాగా బై హార్ట్ చేయగా అప్పుడు మనకి అర్థమవుతుందనమాట. మరి కొంతమందికి నిన్న మనం చెప్పుకున్నాం. భక్తి మార్గంలో పూజ ఇవన్నీ చాలా ఇష్టంగా ఉన్నాయి. పూజ చెయ్యాలనిపిస్తుంది. చెయ్యాలనిపిస్తే పూర్తిగా సంతోషంగా చెయ్యండి. మీకు చెయ్యాలి అని అనిపించినప్పుడే ఆపేయండి. అంతేకాని ముందే ఆపేసి అయ్యో! పూజ చేయలేదే అని ఒక భయంతోటి ఉండొద్దు. చక్కగా పూజ చేసుకోండి. పూజ ఆపేయాలి అనిపించినప్పుడే ఆపేయండి. మీరు ఆ పూజ చేసేటప్పుడు కూడా ఒక్క రవ్వ సేపు పూజ చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఆ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వాలి అని కోరుకోండి. ఇప్పుడు మనము నవదుర్గలకి చేస్తూ ఉన్నాం. దుర్గాదేవికి. హ్మ్. మరి చేస్తూ ఉన్నప్పుడు అమ్మా నేను నీకు కనెక్ట్ అయ్యి, నీ ద్వారా జ్ఞానాన్ని పొంది, నాలో ఉన్న లోపాలని, గుణాలని సరిచేసుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వమ్మా అని చెప్పి మనం ప్రార్థించాలి. ఇంకా ఏంటి? గతంలో చేసిన దుష్కర్మలన్నింటికి క్షమాపణ కోరుకుంటున్నాను. అటువంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. ఎవరిని బాధించను అని మనం అప్పటిదాకా ఏ దుష్కర్మలనైతే చూసుకున్నామో, ఆ దుష్కర్మలన్నింటికి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని క్షమాపణ చెప్తూ అమ్మవారి ముందు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పూజ చేయాలనిపిస్తే హ్యాపీగా చేసుకోండి. మీకే అనిపిస్తది. ఇంక చాలు నాకు పూజ అని అనిపించినప్పుడు ఆపేద్దు. అందుకని పూజ చేయడం తప్పేమీ కాదు. ఒక మేడం ఇలాగ ఫోను చేశారు. మేడం మా వాళ్ళందరూ పూజ చెయ్యి అంటున్నారు. నేనేమో చేయలేకపోతున్నాను అనని. కానీ మన తోటి వాళ్ళకి అది ఇష్టమున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పూజ చేయాల్సి వస్తే చెయ్యండి. అంతేకాని వాళ్ళు పూజ అలాగని బలవంతంగా నేను చెయ్యను, నేనెందుకు చెయ్యాలి అని వ్యతిరేకించొద్దు. వ్యతిరేకించకుండా వాళ్ళకిష్టమైన విధంగానే మనం గూడా ముందుకు వెళ్ళాలి. ఓకే. ఇలాగా కర్మ ధ్యానము, జ్ఞాన సిద్ధి ధ్యానము అనేది చెయ్యాలి. ఓకే. కొంతమందికి ఈ రోజే ఒక మేడంకి ఇలాగే డౌటొచ్చింది. సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనొస్తుంది మేడం నాకు అని చెప్పి క్వెషన్ జేసింది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 3 సార్లు
సూసైడ్ చేసుకోవాలి అనే ఫీల్ తప్పకుండా వస్తుంది. అలాగని దాన్ని వదిలేయొద్దు. ఎందుకని? మీరు 72 శ్వాసలు అలా చేస్తూ ఉన్నప్పుడు మాస్టర్స్ నా లోపల ఈ సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకొస్తుంది? దీని వెనుక కారణం ఏంటి? ఏదైనా కారణం ఉందా? దుష్కర్మ ఏమైనా ఉందా? అని ప్రశ్నించండి. ఒక 2, 3 రోజులు ప్రశ్నిస్తే ఏదైనా ఉంటే చూపిస్తారు. లేకపోతే వదిలేయండి. అంటే ఏంటి నేనెందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏదో ఒక టైంలో సూసైడ్ చేసుకుందాము అనే ఫీల్ మాత్రం వస్తుంది. కానీ ఆ ఫీలు ఎక్కువగా ఒక సెకండ్ పార్ట్ వచ్చి పోయిందంటే ఓకే. రిపీటెడ్‌గా వస్తూ ఉంది అంటే పదే పదే మీరు ఎమ్మటనే కర్మ ధ్యానంలో క్వెషన్ చేయండి. మాస్టర్స్ నాకిలా చేసుకోవాలి అనిపిస్తుందంటే దీని ఎనక కారణం ఏంటి? ఏం దుష్కర్మ ఉంది? అని క్వెషన్ చేయండి. ఒక్కొక్కసారి మనము గత జన్మల్లో ఎవరినైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోనున్నా, వాళ్ళ సూసైడ్‌కి మనం కారణం అయ్యున్నా, వాళ్ళేం చేస్తారంటే ఆ సోల్స్ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. నువ్వు సూసైడ్ చేసుకో, నువ్వు సూసైడ్ చేసుకో అని. అలా ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల ఆన్ ద స్పాట్ ఒక్కొక్కసారి తెలియకుండానే ఎమోషన్ తోటి సూసైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి అలా కాకుండా ఇక్కడున్న బాధ్యతలు ఇవన్నీ బరువులు మొయ్యలేక సడెన్‌గా సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని పదే పదే రిపీటెడ్‌గా వస్తూ ఉంది అంటే మాత్రం దుష్కర్మ అడగండి. దాన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఓకేనా మాస్టర్స్? ఇంకొకటి భవిష్యత్తులో రాబోయేవి కూడా చూసుకునే శక్తి మనకుంది అని చెప్పాను. రేపు ఒక మేడం రేపు వాళ్ళ బాబుని కాలేజ్‌లో జాయిన్ చేయాలి అని వెళ్ళాలి. సరే ఆ రోజు నైట్ పడుకొని మామూలుగా 72 శ్వాసలు చేసి పడుకుంది. పడుకున్నప్పుడు తను ఏ కారైతే వెళ్ళాలి అనుకుందో ఆ కారులో వాళ్ళ బాబు, వాళ్ళ పాప కూర్చొనున్నారు. ఆ కారు పోతూ పోతూ ఒక చెట్టుకు గుద్దుకొని ఆ మనిషి కూడా బయటకొచ్చి పడిపోయింది. ఎవరైతే కల వచ్చిందో ఆవిడ. బయటకొచ్చి పడిపోయింది. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అటు ఇటు చూసుకుంది. ఎవ్వరు దొరకలేదు. ఆమె మరణించింది. ఆ కల చూసుకుంది. 72 శ్వాసలు చేసి పడుకున్నాక పక్క రోజు వెళ్ళాలి. వాళ్ళ బాబుని జాయిన్ చేయాలి. వెళ్ళాలి. అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోబోతుంది అనేది చూసుకుంది. చూసుకున్న వెంటనే ఎమ్మటనే బెడ్ మీద లేసి అలాగే కూర్చొని, మాస్టర్స్ నాకు రేపు పొద్దున యాక్సిడెంట్ అయ్యి చనిపోబోతున్నాను. అంటే నేను రేపు పొద్దున చనిపోబోతున్నాను అంటే, ఈ దుష్కర్మ జరిగి ఈ ఈ ప్రాబ్లమ్ నా లైఫ్‌లో వచ్చింది అంటే, నేను గతంలో ఎవరికో అంటే గత జన్మల్లో నేనెవరికో బాధ పెట్టాను. ఆ బాధ పెట్టిన కారణాన్ని నాకు చూపించండి అని చెప్పి ఆమె క్వెషన్ చేసుకొని పడుకుంది. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. రేపొద్దున అంటే ఈ క్షణానికి ముందు భవిష్యత్తే కదా! రేపొద్దున నాకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఓకే. ఈ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే నేను గత జన్మల్లో ఎవరినో బాధ పెట్టాను. ఆ గత జన్మల్లో ఎవరిని బాధ పెట్టానో, ఆ బాధ పెట్టిన వాళ్ళని చూపించండి అని క్వెషన్ చేసి పడుకుంది. పడుకున్న తర్వాత ఆమెకి ఒక స్వప్నం వచ్చింది. ఒక ఆవిడ్ని గోతంలో ఏసి కట్టేశారు ముగ్గురు మగ మగ మనుషులు. ఆ ముగ్గురు మగ మనుషులు ఒక ఆవిడని గోతంలో ఏసి కట్టేసేసి, కార్‌లో కూర్చోపెట్టేసేసి ఎక్కడికో తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ మగ మనుషులు దిగేసేసి, ఆ కార్‌లో ఉన్న ఆమెతో పాటు ఆమెని లోయలోకి నెట్టేశారు. అది కరెక్ట్‌గా ఆ స్వప్నం వచ్చింది. తనకు మెలుకువ వచ్చేసింది. మెలుకువ వచ్చాక లేసి కూర్చొని చక్కగా కర్మ విపాక ధ్యానంలో మహాదేవుడికి, అక్కడ ఎవరికైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంది. ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకొని అంతా చేసిందో, అప్పుడేమైంది, రేపొద్దున్నే ఊరికి వెళ్లి వాళ్ళ బాబుని జాయిన్ చేయాల్సిన డ్యూటీ ఉంది కదా! అది పోస్ట్‌పోన్ అయింది. పోస్ట్‌పోన్ అయ్యి 2 రోజుల తర్వాత వాళ్ళ బాబుని జాయిన్ చేసింది. మామూలుగా అయితే తనకి యాక్సిడెంటు జరిగి తను చనిపోవాల్సిన డ్యూటీ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి భవిష్యత్తును కూడా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూడాలి అంటే మీరేం చేయాలసలు? మధ్యరాత్రిలో లేసి రాత్రినంతా ధ్యానము, నిద్ర తోటి ఒకసారి 1 గంటప్పుడో, 2 గంటలప్పుడో 72 శ్వాసలు చేసి పడుకుంటే మనకన్నీ కనిపిస్తాయి. మనం అవేర్‌నెస్ పెంచుకుండే కొద్దీ మనకంతా అర్థమవుతూ ఉంటుంది. భవిష్యత్తు రాబోయేది చూడగలము. మరణం రాబోయేది చూడగలము. ఇంకా ఏమేం దుష్కర్మలు
మన జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాయో చూడగలుగుతాము. అన్నీ చూడగలిగే శక్తి మనకుంది. కానీ ఉపయోగించుకోవట్ల. అది ఉపయోగించుకుంటే వీటన్నింటిని దాటేయొచ్చు. అందుకని నైట్‌ని వేస్ట్ చెయ్యొద్దు. నిద్రా ధ్యానం, నిద్రా ధ్యానం, నిద్రా ధ్యానం తోటి మధ్యలో ఒకసారి కర్మ ధ్యానం అయితే కర్మ ధ్యానం, 72 శ్వాసలైతే 72 శ్వాసల ధ్యానం. ఏదో ఒకటి తప్పకుండా చేయండి. చేస్తే మీకే అవగాహనకొస్తది. అంటే మీకు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. ఏంటి? నేను స్వప్నం ద్వారా నేను అన్నీ తెలుసుకోగలుగుతాను అనే ఎరుక మన లోపల ఆ అబ్జర్వేషను అన్నీ ఉండాలి. ఎప్పుడైతే ఆ అబ్జర్వేషను, ఆ ఎరుక ఉంటాయో, అప్పుడు స్వప్నం ద్వారా ఏది రాబోతుందనేది నేను తెలుసుకోగలుగుతాను అనేది మీకు అవగాహన అవుతది. అంతేకాని స్వప్నాల ద్వారా ఏదో వస్తుందంటలే జ్ఞానం అని అబ్జర్వేషన్ లేదు. ఎరుక లేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు మనకి ఆ జ్ఞానం అది ఇచ్చినా కానీ గుర్తించలేము. అందుకని తప్పకుండా ఎలాగైనా సరే నేను దాన్ని చూసుకొని నేను ఏదైనా క్లియర్ చేసుకోవాలి అని స్ట్రాంగ్‌గా మన లోపల ఉండాలి. ఎప్పుడైతే ఆ తృష్ణ, తపన ఉంది అంటే మనం దాని కోసం అన్వేషిస్తాం. అంతేకాని మన లోపల అది లేనప్పుడు అన్వేషించం. మాకింకా మేము స్టార్టింగ్ చేసేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. మీకు ఇప్పుడు ఎంతో మంది చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. హ్యాపీగా మీరింకా ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు మేము రోజుకొక కల మాట్లాడుకోవడానికి ఒక గ్రూప్‌గా జాయిన్ అయితే సార్ ఒక్కొక్క కలని డీకోడ్ చేస్తూ, ఒక్కొక్క కలని డీకోడ్ చేస్తూ మేమందరం కలిసి డీకోడ్ చేసుకుంటూ ఎంతో కష్టమయ్యేది. ఇప్పుడు అందరూ తయారైపోయారు. మాస్టర్స్‌గా అందరూ చక్కగా చెప్పగలుగుతున్నారు. అప్పుడు ఏంటి మేము చేసేటప్పుడైతే ఇప్పుడు అక్కడ ఎవరైతే బాధపడుతున్నారో, ఆ బాధపడుతున్నారంటే మేమే బాధ పెట్టామని. అలాగా ఎవరైతే బాధ పెడుతున్నారో, ఆ బాధ పెడుతున్న వ్యక్తి మేమే అని. ఇలాగా ఒక్కొక్కటి తెలుసుకొని సార్ మాకు గైడ్ చేస్తూ అందరి డ్రీమ్సు డీకోడింగ్ చేసుకుంటూ ఈరోజు ఈ జ్ఞానం పొంది ఫ్యూచర్‌లో రాబోయేయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎంత పర్సెంటేజ్ అనుభవించాలో కర్మని అది తెలుసుకోగలుగుతున్నాం. అలాగా మీకు కూడా ఆ శక్తి ఉంది. కానీ మీరు ఉపయోగించుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా బయట క్లాసులు చెప్తున్నాము, క్లాసులు వింటున్నాము, బుక్స్ చదువుతున్నాము. ఇవంతా ఒక ఎత్తు. ఎప్పుడైతే డ్రీమ్స్ కనెక్ట్ అవుతామో, డ్రీమ్స్ ద్వారా మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామో, అది పూర్తిగా తెలుసుకొని మార్చుకుంటాం ముందు. ఆ తెలుసుకోవడం చెయ్యాలి అంటే మనం డ్రీమ్స్ కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మనం ఎంత ఎదిగాము, ఎలా ఉన్నాము అనేది మనకి క్లారిటీ ఉండదు. అందుకని డ్రీమ్ వరల్డ్ మాస్టర్స్ మనకి తెలియజేయడం కోసం ఎంతో, ఎంతో కృషి అంటే వాళ్ళెంతో కృషి చేస్తేనే కదా! మన మీద దృష్టి పెడితేనే కదా! అంటే ఏంటి? వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. అందుకని భగవంతు మనము భగవంతుడిని మన దృష్టిలో భగవంతుడు ఉండటం కాదు. భగవంతుడి దృష్టిలో మనం ఉండాలి. అంటే మాస్టర్స్ దృష్టిలో మనమున్నాము. మాస్టర్స్ యొక్క ఇచ్చే జ్ఞానంతోటి మనం ఇంకా ఎదుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ కనెక్టివిటీ పోకుండా మనకి మనమే కాపాడుకోవాలి. ఓకేనా మాస్టర్స్? కర్మ ధ్యానం 41 రోజు చేయండి. 41 రోజు అయిపోయాక జ్ఞాన సిద్ధి ధ్యానం 72 శ్వాసల ధ్యానం చేయండి. ఎప్పుడైతే 72 శ్వాసలు మొదలు పెడతామో కంటిన్యూషన్ అది కూడా ఒక సాధన. ధ్యానం ఎలా సాధనో ఇది కూడా ఒక సాధనలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన లైఫ్‌లో ఎప్పటికీ వదిలేది కాదు. ధ్యానం ఎలా వదలమో దీన్ని కూడా అలాగే వదిలేది లేదు. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఓకేనా మాస్టర్స్? ఏ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాది రికార్డింగ్ స్టాప్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకుంటారా మాస్టర్స్?